నేను మీ సందీప్. ఇప్పుడు మనతో పాటున్నాడు ఒక స్టార్ ప్లేయర్, యంగ్ అండ్ డైనమిక్ రాజ్ కుమార్ గారు. హాయ్ రాజ్ కుమార్. నమస్తే, వెల్కమ్. ఓకే రాజ్ కుమార్, మీతో చిన్న ర్యాపిడ్ ఫైర్ ఉంది. మీరు రెడీనా? రెడీ సందీప్. మేమేమో అడిగినా చెప్పాలి ఆన్సర్ కన్ఫామ్గానా? మొదటి ప్రశ్న ఏంటంటే, మీరు బౌలరా, బ్యాట్స్మెనా, లేకుంటే ఆల్రౌండరా? నేను ఆల్రౌండర్ సందీప్. ఎలా ఆల్రౌండర్ సార్? నాకు తెలిసి వచ్చి మీరు ఫస్ట్ సీజన్ చూసుకుంటే ఒక బ్యాట్స్మెన్ కానీ అవైలబుల్ ఉన్నారు. మీరు ఎలా ఆల్రౌండర్ అంటారు? నేను గత 3 సంవత్సరాలుగా బౌలింగ్ వేశాను. బౌలింగ్ వేయడం వల్ల రన్స్ తప్పించాను, వికెట్స్ తీశాను. ఆ మ్యాచ్ విన్ అవ్వడం జరిగింది. ఈసారి కన్ఫామ్గా ఓపెనర్ బౌలింగ్ నేను వేయాలనుకుంటున్నాను. మా కెప్టెన్ ఎలా అనుకుంటాడో తెలియదు. మీ కెప్టెన్ ఎవరు? సుబ్బు సోల్జర్స్. ఆయన ఒప్పుకుంటాడు ఓపెనింగ్ బౌలింగ్ అంటే? కన్ఫామ్ ఒప్పుకుంటాడు ఆయన. మీ టీంలో చాలామంది బౌలర్స్ ఉన్నట్టున్నారు. మీకే వాళ్ళందరినీ పక్కన పెట్టి మీకే ఫస్ట్ ఓవర్ ఇస్తారని ఎలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు? అది వాళ్ళందరూ 30 రన్లు 40 రన్లు ఇస్తారు. మనమైతే కరెక్ట్గా 15 రన్లు 10 రన్లు ఇచ్చేసి ఎవరో ఒక వికెట్ కన్ఫామ్గా తీసి వచ్చేస్తాం. ఓ వికెట్ తీసా? కన్ఫామ్గా తీస్తా. గత 3 సంవత్సరాలుగా వికెట్ కన్ఫామ్గా తీశాను. అలాగే జరుగుతుంది. ఈసారి కూడా అలాగే జరగాలని కోరుకుంటున్నాను. మీ టీం విన్ అవుతుంది అనుకుంటున్నావా? నువ్వు బౌలింగ్ చేస్తే కన్ఫామ్గా విన్ అవుతుంది. ఖచ్చితంగా విన్ అవుతుంది మ్యాచ్. ఖచ్చితంగా. మా సుబ్బు సోల్జర్స్కి సుబ్బు చేతిలో కప్పు ట్రోఫీ అలాగే ఎత్తి పెట్టేస్తాం. చేతిలో పెట్టేస్తాం. మాదే విజయం. కన్ఫామ్. అది అంతే. ఏ కాన్ఫిడెన్స్ మీరు చెప్తున్నారు విన్ అవుతారని? మా బ్యాట్స్మెన్లు బలంగా ఉన్నారు. ఇప్పుడు లేకుండా కొత్త బ్యాట్స్మెన్ వచ్చినాడు, ఆల్రౌండర్గా మా మామ కొనసాగిస్తున్నాడు, మోహన్ బాబు మామ. ఆయన పైన కొంచెం నమ్మకం ఉంది నాకు. అలాగే మా బాను, రాబిన్ కూడా ఉన్నాడు, బౌలింగ్ వేస్తాడు, బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది. మా సుబ్బు కొంచెం ఆడితే మాదే ఘన విజయం. మా అన్న బుజ్జాన్ ఉన్నాడు. అలాగే చాలామంది బ్యాట్స్మెన్లు బౌలర్లు ఉన్నారు. కానీ నేను బౌలింగ్ వేస్తే మాత్రమే ఖచ్చితంగా విన్ అవుతుంది మ్యాచ్. ఉన్నాడు స్వామి, గేమ్ చేంజర్. ఓకే, అకార్డింగ్ టు రిపోర్ట్స్ ఏం చెప్తుందంటే మీరు బౌలింగ్ వేస్తే మ్యాచ్ విన్ అవ్వదని చెప్తున్నారు. దానిపైన మీ స్పందన? వాళ్ళు చెప్తారు గత 3 సంవత్సరాలుగా నాకు తెలుసు, మా పిల్లకాయలకి తెలుసు. వాళ్ళు చెప్పారు నీకే ఓపెనర్ బౌలింగ్ ఇస్తాను, నువ్వు ఆల్రౌండర్ కాబట్టి నువ్వు పోయిన 3 సంవత్సరాలు బాగా వేసావు, ఈసారి కూడా ఇంకా బాగా వేయాలని కోరుకుంటున్నానని చెప్పారు మా బాను. అందుకనేసి నేను వేయాలనుకుంటున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ రాజ్ కుమార్, ఎన్ని సీజన్లు ఆడావు? నేనా 2 సీజన్లు ఆడా. ఇంకా 3 సీజన్లు 2 మ్యాచ్లు 3 మ్యాచ్లు ఆడా. ఎందుకంటే పెళ్ళి అయిపోయింది, ఇంకేం చేయగలుగుతాం, భారీ మాట వినాలి. లాస్ట్ ఇయర్ చూసుకుంటే మీరు ఒక మ్యాచ్ ఆడలేదు. ఒక మ్యాచ్ ఆడా. దానికి కారణం? ఒక మ్యాచ్ ఆడాను సందీప్. అసలు టీ షర్ట్ వేసుకోరాలేదు, దానికి పైన కారణం? టీ షర్ట్ ఎందుకు వేసుకోలేదు? వేసుకున్నానే. ఫస్ట్ మ్యాచ్ మీరు టీ షర్ట్ వేసుకొని రాకుండా వచ్చారు. అది వర్షంలో తడిచి ఉంటుంది. అప్పుడు వర్షంలో తడిచి ఉంటుంది అంటారు. ఓకేనా? నెక్స్ట్ 5 సీజన్లు ఆడావు. 5 సీజన్లో మీ ఫేవరెట్ క్యాప్టెన్ ఎవరు? నీకు నచ్చిన క్యాప్టెన్? ఫస్ట్ సీజన్ క్యాప్టెన్ మేము రన్నర్ అప్ అయ్యాము. వాసు అన్న ఫస్ట్ సీజన్లో నీ వల్లే ఓడిపోయిందని ఒక... నా వల్ల కాదు, అన్బు మా వల్లే ఓడిపోయింది మ్యాచ్. ఆయన డిసిషన్ కరెక్ట్గా లేదు, నేను చెప్తున్నా గ్రౌండ్ పైన సాక్షిగా. అతను కరెక్ట్గా చేయలేదు, అతను వల్లే ఓడిపోయింది మ్యాచ్. అన్బు మా వల్లే ఓడింది మ్యాచ్. అలా కాదు, నువ్వు రన్అట్ చేయడం వల్ల ఓడిపోయిందని ఒక... నా వల్ల కాదు, నా తోటి బ్యాట్స్మెన్స్ కరెక్ట్గా పరిగెయడం వల్ల మ్యాచ్ ఓడిపోయింది. దానికి నా తప్పు కాదు, అది నా తప్పు. ముమ్మాటికి మీ తప్పే అని అందరూ అంటున్నారు. ఫస్ట్ సీజన్ ఓడిపోవడానికి కారణం నా తప్పు కాదు. అన్మా ఆ రోజు నేను బౌలింగ్ తీసుకోమావా ఆయన బ్యాటింగ్ తీసుకున్నాడు. దానివల్ల అందరూ పరిగిలేకపోయినాడు సందీప్, గ్రౌండ్లో పరిగిలేకపోయినాడు, స్పీడ్కి అందుకోలేకపోయినాడు. అందువల్ల అట్లా జరిగిపోయింది. అది మనం ఏం చేయలేదు. ఓకే రాజ్కుమార్, నెక్స్ట్ క్వశ్చన్, ఇప్పుడున్న యంగ్స్టర్స్లో మీకు నచ్చిన బ్యాట్స్మెన్ ఎవరు, బౌలర్ ఎవరు? నాకు నచ్చిన, అందరూ మెచ్చిన బ్యాట్స్మెన్ మన మచ్చ సూర్యగాడు. బాగా ఆడతాడు, అప్పుడప్పుడు దెబ్బేస్తాడు మ్యాచ్ని. వాడు బాగా ఆడతాడు. బౌలర్ వచ్చి రాబిన్, మా టీం ప్లేయర్ నేనే చెప్పుకోవాలి కదా. రాబిన్ వాడిని ఎవరు చెప్పలేదని బాధపడుతున్నాడు, నేనే చెప్పుకుంటా. మా టీం ప్లేయర్ బాగా వేస్తాడు బౌలింగ్. ఓకే, బౌలింగ్లో ఆడండి అబ్బా. సీనియర్ ప్లేయర్స్లో
అది హనుమాన్ ఉన్నారు కదా బాల్ బ్యాచ్లో మీకు బ్యాట్స్మెన్ బౌలర్ మీకు నచ్చిన బ్యాట్స్మెన్ హనుమాన్ బాగా ఆడతాడు. ఈ 2 సీజన్లు ఆడాడబ్బా బ్యాటింగ్, దానివల్ల ఆయన ఓవర్ యాక్షన్ తట్టుకోలేకపోతున్నా. ఈసారి మ్యాచ్ ఎలా ఆడతాడో చూడాలా. ఈసారి ఆడితేనే మామ చూద్దాం. మామ బాగా ఆడతాడు. బౌలరా మనకు తెలిసి ఆ బ్యాచ్లో బౌలర్ ఎవరు ఉన్నారు? పురుషోత్తమ సూపర్ చేస్తాడు మా మామ. నాకు అప్పుడప్పుడు నేర్పించాడు. ఆయన వల్లే ఈ 3 మ్యాచ్లు బాగా వేసినానబ్బా. ఆయన నేర్పించిన వల్ల మీరు ఆయన నేర్పించాడు మామ. మచ్చా ఇట్లా తిప్పు, ఇట్లా వచ్చినప్పుడు ఇట్లా వచ్చి ఇట్లా తిరిగేయాలి బాలు. మామ కొంచెం ఆ నాలెడ్జ్ నాకు ఇచ్చినాడు. ఇచ్చినందువల్లే మనము ఏదో అంతగా పర్ఫార్మెన్స్ ఇచ్చాము. ఇంకొంచెం మామ మంచిగా ప్రాక్టీస్ ఇస్తే ఇంకొంచెం హెవీ పర్ఫార్మెన్స్ ఉంటుంది మనకి. హెవీ పర్ఫార్మెన్స్ అంతే. కోచింగ్ తీసుకోవాలనుకుంటున్నాను ఆయన దగ్గర. తీసుకోవాలి, మా మామ దగ్గర తీసుకోవాలి, ఇంకెవరి దగ్గర వద్దు. మీ మామ దగ్గర తీసుకోవాలి, ఇంకెవరి దగ్గర వద్దు. ఆయన అందుబాటులో లేదు, అప్పుడేం చేస్తున్నారు? వాట్సాప్ కాల్తో అయినా మామ ఎలా వేయాలి, ఇలా వేయాలి, అలా వేయాలి నేర్చుకుంటాం మామ దగ్గర. మామే కావాలి. మంచిది రాజ్ కుమార్. ఓకే, జూనియర్స్ అయిపోయింది, సీనియర్స్ అయిపోయింది. లెజెండరీ ప్లేయర్స్ ఉన్నారు కదా, తెలుసా నీకు? లెజెండరీ ప్లేయర్స్ ఎవరు? తెలుసు, ఐడియా ఉన్నారు కొంచెం. వాళ్ళు మీకు నచ్చిన బ్యాట్స్మెన్ ఎవరు, బౌలర్ ఎవరు? నచ్చిన బ్యాట్స్మెన్ మా బుజ్జి అన్న. బౌలర్ సెలవు మామ. ఓకే, ఎప్పుడైనా సెలవు అన్న మీరు ఆడారా? ఆడినా అవుట్ అయిపోయినా. ఈసారి మామ ఓవర్లో ఖచ్చితంగా బౌండరీ దాటాలా, నా పేరు నిలబడాలా. ఎన్ని 6 కొట్టాలనుకుంటున్నాను ఆయన ఓవర్లో? మామ ఓవర్లో కొడతా, మినిమం ఒక 6 6లు కొడతా అంతే. 6 బాల్కి 6 6లు కొడతా. ఏమంటే మా ఒకే ఓవర్ వేయడు కదా, ఒక 3 ఓవర్లను కూడా వేస్తాడు. ఏదో అట్లా ఆడపద్ర కూడా 6 6లు కొట్టేస్తాడు. 3 ఓవర్లు కొట్టి పడతాం. ఓకే ఓకే రాజ్ కుమార్, ఆర్పిఎల్ ఎలా జరుగుతుంది అనుకుంటున్నాం? దీనిపైన స్పందన? ఆర్గనైజర్ సూపర్గా చేస్తున్నారబ్బా, మంచిగా ఉన్నారు పిల్లకాయలు. రోజు వస్తారు, నైట్లో కూడా చూస్తారు, చెక్ చేస్తుంటారు పిచ్చిని. మా ఓడి అయితే చెక్ చేస్తుంటారు నైట్లో. వాడు ఫోన్ మాట్లాడేదానికి వస్తాడు, చెక్ చేసేదానికి వస్తాడు తెలియదు. మీ కూడా ఎవరు? గణేష్ వస్తా. మా బామ్మర్ది మా సందీప్, మా ఇంటి ముందు క్యాప్టెన్ ఉన్నావు కదరా, మంచిగా చేసినాడంట. ఈసారి కూడా మంచిగా బాగా చేస్తున్నాడు. వాడి వల్లే ఇంత అమౌంట్ కలెక్ట్ అయింది. కొంచెం ఆర్గనైజర్ కూడా సపోర్ట్ చేయండి అబ్బా. మేము కూడా వచ్చి సపోర్ట్ చేస్తున్నాము. మీరు రావటం లేదని ఎక్కువ బాధపడుతున్నాడు. పిచ్చి వచ్చి ఎక్కువ డ్రైగా ఉంది, అది కొంచెము గట్టిగా అవ్వాలి. డ్రై సారీ ఫుల్ గ్రౌండ్ అంతా కొంచెం డ్రైగా ఉంది. మ్యాట్ మాత్రం కొంచెం ఎక్కువ చెమ్మగా ఉంది. అది కొంచెం డ్రై అయితే మనం ప్రాక్టీస్ చేసేదానికి కొంచెము బాగుంటుంది. ప్రాక్టీస్ అంటున్నావు. ఇప్పుడు గ్రౌండ్ క్లీనింగ్ ఎవరు రావడం లేదు, ఒక 5 మంది వస్తున్నారు. అవును, జస్ట్ 5 మంది చూస్తున్నారు. అవును, 5 మంది వల్ల సాధ్యం అవుతుందా? సాధ్యం కాదు, అది నీ వల్లే సాధ్యం అవుతుంది. నువ్వు లేకుండా నువ్వు ఆ క్యాప్టెన్షిప్ నువ్వు చేస్తున్నావు, కానీ ఇంకా రావాలి పిల్లకాయలు వచ్చి వాళ్ళందరూ సపోర్ట్ చేస్తేనే ఇదంతా కొంచెం బాగుంటుంది. అలా అనుకుంటున్నాను. మీరు చందు ఇంటర్వ్యూ చూసారా? చూడలేదు సందీప్, ఎవరింటో నేను చూడండి. చందు ఒక మాట అన్నారు, ఒక క్వశ్చన్ రైజ్ చేశారు వాడికి. ఏంటంటే అది సీనియర్స్ పైన మీరు గెలుస్తారా అని ఒక క్వశ్చన్ ఒకటి రైజ్ చేస్తారు. మన టీం యంగ్స్టర్స్ ఉన్నారు కదా, అవును, మన టీము సీనియర్స్ ఆడితే గెలుస్తారని ఒక క్వశ్చన్ అడిగారు. చందు వచ్చి ఏం చెప్పాడంటే మాకు సత్తా లేదు, మేము గెలలేము అని చెప్పాడు. అదే క్వశ్చన్ నాకు రిపీట్ అయింది. నేనేం చెప్పానంటే మేము గెలుస్తాం, మాకు సత్తా ఉంది, ఇప్పుడు రేపే మ్యాచ్ పెట్టినా మేము గెలుస్తామని చెప్పాను. ఇప్పుడు సేమ్ క్వశ్చన్ నేను అడుగుతున్నాను, సీనియర్స్ మనం ఆడితే మనం గెలుస్తామా గెలము? ఖచ్చితంగా గెలుస్తాం. ఎందుకు గెలం? వాళ్ళకి వయసు అయిపోయింది అబ్బా, కానీ ఇప్పుడు పర్ఫార్మెన్స్ అట్లా ఉంది. మన వయసులో వాళ్ళు ఆడి ఉంటారు. ఇప్పుడు మనము వాళ్ళు ఆడితే కన్ఫామ్గా మనమే గెలుస్తాం. ఎందుకంటే మన సైడ్ బౌలింగ్ బాగున్నారు, బ్యాటింగ్ బాగున్నారు. వాళ్ళ సైడ్ బాగలేదని చెప్పలేదు, కానీ స్పీడ్ వస్తుంది మన పిల్లకాయల దగ్గర. వాళ్ళు కొంచెం వయసు అయింది కాబట్టి కొంచెం అట్లెట్లు ఉంటారు. మనం కన్ఫామ్ గెలుస్తాం. సీనియర్స్ కదా, మనం నేర్పించిన వాళ్ళు కదా, మన గురువులను మించిన శిష్యులు అవ్వాలి తప్ప గురువుని ముంచే శిష్యులు అవ్వకూడదు కదా. కన్ఫామ్ మనం గెలుస్తాంబా, అది నాకు నమ్మకం ఉంది. మన పిల్లకాయల బౌలింగ్ పైన నమ్మకం ఉంది నాకు. ఇప్పుడు గురువులని ఒక మాట వచ్చింది కాబట్టి మీకు ఒక క్వశ్చన్ రాజ్ కుమార్ చెప్పండి సందీప్. మీకు చిన్నప్పుడు ఎవరైనా గురువులు ఉన్నారా క్రికెట్ పరంగా? క్రికెట్ పరంగా అయితే గురువులు ఎవరు లేదు. మీరు ఓన్గా నేర్చుకున్నారు? అట్లేం లే, చూసి మన మామూలు మన మామూలు వాళ్ళు వేసేది చూసి అట్లా నేర్చుకున్నాను. క్రికెట్ నాకు అంతగా టచ్ లేదు. కబడ్డీ, వాలీబాల్ ఆడతా. వాలీబాల్లో మన
బత్తి బాబాయ్, అట్లా అనుమామ, మా బుజ్జన్న, వాసన్న అట్లా ట్రైనింగ్ ఇచ్చి అట్లా మనకి వచ్చు. అది కూడా క్రికెట్ అయితే మనకి అంతగా రాదు. కీపింగ్ అయితే అప్పుడు నేర్పించారు. అట్లా కొంచెం అట్లాడనేసి మా మాస్టర్ ఒక ఆయన నేర్పించాడు. ఆయన మాత్రం తెలుసు. ఎవరు మాస్టర్? పేరు ఎందుకు మాస్టర్ అంతే. మాస్టర్ అని పేరు. మాస్టర్ ఆయన రాయపేడ మాస్టర్. కీపింగ్ అట్లా, బ్యాటింగ్ ఇట్లా ఆడు, బౌలింగ్ వచ్చినప్పుడు ఇట్లా పట్టుకొని ఆయన నేర్పించాడు. అది మాత్రం తెలుసు. ఒక చిలి ప్రశ్న, ఒక మచ్చ కాబట్టి ఆ చనువుతో ఒక చిలి ప్రశ్న అడుగుతున్నాను రాజ్ కుమార్. అలా ఖచ్చితంగా మీరు అడగొచ్చు. అడగొచ్చు. ఫస్ట్ సీజన్లో మ్యాచ్ కాదు మ్యాచ్ పిక్చర్స్ వేస్తాం. అవును. అప్పుడు మిమ్మల్ని ఆల్రౌండ్లో వేసాం. ఆల్రౌండర్ అనే ఒక దీంతో వేసాం. ఫస్ట్లోనే మిమ్మల్ని ఆల్రౌండ్ వేసాం. అవునవును. మీరు ఆ లిస్ట్ చూసి ఏమన్నారంటే నిన్న బౌలింగ్లో పోలే, బ్యాటింగ్లో పోలే, ఆల్రౌండర్ పోలొచ్చు బారిగా అని చెప్పినావు. అది నేను చెప్పండి సందీప్ గారు. ఆల్రౌండర్ పోలొచ్చు బారిగా అని చెప్పినావు. ఇప్పుడు నీకు ఆల్రౌండర్ మీనింగ్ తెలీదా లేకుంటే ఇంకేంది? ఆ రోజు విన్న పిల్లకాయలు చెవులు వినపడిందో లేదో నాకు తెలియదు. అది అప్పుడు నన్ను రాంగ్గా ప్రొజెక్ట్ చేశారు. అట్లా కాదు, నేను చెప్పిన ఏమంటే వాళ్ళు నన్ను బౌలింగ్ వేసారా, నిన్ను బ్యాటింగ్ వేసారా, నిన్ను మాత్రం ఆల్రౌండర్ వేసారా, నన్ను కొంచెం చిప్గా మాట్లాడారు. అప్పుడు నేను చెప్పానంటే వాళ్ళకి ఆన్సర్ సూటిగా సమాధానం ఇచ్చా. ఏం చెప్పా, మిమ్మల్ని అయితే బ్యాటింగ్లో బౌలింగ్ వేసారా, నేను ఆల్రౌండర్ వేసారా. ఎందుకంటే నేను బౌలింగ్ వేస్తా, బ్యాటింగ్ ఆడతా, అందుకు నేను ఆల్రౌండర్ వేసారా నేను చెప్పా. వాళ్ళకి అది కరెక్ట్గా అర్థం కాకుండా అట్లా మాట్లాడి నన్ను కొంచెం కమెంట్ చేయడం జరిగింది. దానివల్ల నా మనసు ఎక్కువ బాధపడింది. ఈసారి ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ చూపిస్తా, చూసి అందరు దర్చుకుంటారని నమ్ముతున్నా. మ్యాచ్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ అంతా డిలీట్ చేసేయాలి. అది నేను వింటున్నా. మళ్ళీ అప్పుడు ఏదైనా అట్లా జరగవచ్చు, ఎవరు మనోభావాలన్నా దెబ్బతీయవచ్చు. అది కొంచెం దెబ్బతినదు, ఎందుకంటే ఇది మీ ఉద్దేశం కాబట్టి, మీరు చెప్తున్నారు కాబట్టి ఎవరికి ఏం కాదు. ఓకే రాజ్ కుమార్, థ్యాంక్ యూ. మీ ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ ఈ సీజన్లో మేము చూడాలనుకుంటున్నాము ఘనంగా. మా సుబ్బు సోల్జర్కి మా క్యాప్టెన్, ఇప్పుడు క్యాప్టెన్ అయినాడు మా ఓడి చేతిలో ట్రోఫీ పెడతా, నేను ఎత్తుకుని పెడతా ట్రోఫీ. బెస్ట్ పర్ఫార్మెన్స్ అనేసి అవార్డు తీసుకుంటా, అంత మనదే. ఓకే రాజ్ కుమార్, థ్యాంక్ యూ. మళ్ళీ ఇంటర్వ్యూలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.